సో మిగతా దీని అంతకంటే ముందుగా ఒక్కసారి ఈ హర్ముజ్ సంధి విషయంలో ఆ శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా లేదా? బీజేపీ మన ప్రకాష్ రెడ్డి గారు చెప్తే సరిపోతుంది. ప్రకాష్ రెడ్డి గారు ముందుగా అతిథుల పరిచయం చేసిన తర్వాత డాక్టర్ రాకేష్ కుమార్ గారు చిరుమెళ్ళ బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్. వారు ముందుగా ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా చెప్పండి. మా అందరి కోరిక అన్ని వీళ్ళైనా అదే అడుగుతారు కదా, ఇప్పుడు శాంతి కుదిరింది, రేపు నుంచి పెట్రోల్ హర్ముజ్ సంధి ఓపెన్ అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ యథాప్రకారం ఉంటాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించదని మీరు ఏమైనా హామీ ఇస్తే ప్రజలంతా సంతోషపడతారు. సార్ ఇప్పుడు ప్రజల సంతోషం, ఇప్పుడు ప్రజలు బాధతో ఏం లేరు సార్. 115 రూపాయలు మాత్రమే ఉంది పెట్రోల్, అంత బాధ ఏం లేరు సార్. ఎందుకు అంటే మరి అన్యాయం. ప్రకాష్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళు ఇట్లా అనకూడదు సార్. మీరు కాస్త ప్రజల పక్షాన, మీలాంటి వాళ్ళు ప్రజల పక్షాన్ని మాట్లాడతారని నేను నమ్ముతాను, కానీ మీరు కూడా అట్లా. నా స్టేట్మెంట్ కంప్లీట్ గా ఏంటంటే సార్, ఇప్పుడు ధరలు పెరగడంలో మనం ఢిల్లీలో 4 రూపాయలు వేస్తే ఇక్కడ 6 రూపాయలు పెరుగుతుంది సార్ పెట్రోల్ ధర. ఎందుకు అంటే దాని 33%, 35% ఇక్కడ తెలంగాణలో ఉన్నారు సార్. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువనే ఉన్నారు సార్, 2% ఎక్కువనే. కాబట్టి కేంద్రం ఎంత తగ్గించింది అనేది చూసుకోండి సార్. ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం ఇప్పుడు 0 వేసింది సార్ డీజిల్ మీద. 0 అంటే కేంద్ర పన్నులు 0 సార్. అది అర్థం చేసుకోగలిగితే మనం మొన్ననే 12% తగ్గించింది సార్ కేంద్రం మొత్తం కలిపి కూడా. కాబట్టి ఒక ఎక్సెప్ట్ సెస్ తప్పి అది కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు, వాజ్పేయి గారి ప్రభుత్వం కావచ్చు, రోడ్డు సెస్ కావచ్చు, విద్యా సెస్ కావచ్చు, వైద్యం సెస్ కావచ్చు, స్వచ్ఛ భారత్ సెస్ కావచ్చు, ఈ సెస్ తప్పిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నులో ఎక్సైజ్ డ్యూటీ అనేది 0 ట్యాక్స్ సార్ అయితే పెట్రోల్ మీద. అయితే అంతర్జాతీయమైన ధరలు తగ్గినప్పుడు తగ్గించడమా, పెరిగినప్పుడు పెంచడమా, దాన్ని ప్రభుత్వం కూడా భరించడమా, ఆయిల్ కంపెనీస్ నష్టం జరగకుండా చూడడమా, ఆయిల్ కంపెనీస్ యొక్క మౌలికమైనటువంటి నేను ఇవేమి అడగలేదు సార్. నేను డైరెక్ట్గా మార్కెటింగ్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రేటు తగ్గిస్తా మీరు ఎక్సైజ్ డ్యూటీ లేదంటున్నారు, కానీ అప్పుడు ఎక్సైజ్ డ్యూటీ 10 రూపాయలు రాయితీ ఇచ్చింది కంపెనీలకు ఇచ్చారు, కానీ వినియోగదారులకి ఏమి ఇవ్వలేదు. ఒక్క పైసా మినహాయింపు కూడా ఇవ్వలేదు. నా విజ్ఞప్తి ఏమంటే ఎస్ ధర తగ్గితే మేము కూడా తగ్గిస్తామని చెప్పచ్చు కదా. మీరు భయపడిపోతున్నారు మోడీ గారి కంటే. నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, ఇప్పటి వరకు మీరు ఆశ్చర్యకరం, భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే స్టూడెంట్స్ ప్రశ్న. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా సరే, ఇప్పుడు ఇరాక్ యుద్ధాల కోసం 15 రూపాయలు పెంచేశారు పివి నరసింహారావు కాలంలో. ₹1 ఏమైనా తగ్గించారా పివి నరసింహారావు గారు? ఒకసారి చూసుకోవాలి సార్. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 34 రూపాయలు ఉన్న వాజ్పేయి గారి ప్రభుత్వంలో 84 రూపాయలకు పెంచినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సార్. ఎన్ని రూపాయలు తగ్గించారో ఒకసారి చెప్పాలి సార్. అందుకోసం అదే నేను ఫైనల్ గా నేను చెప్పేది అంటే పెట్రోల్ ధర తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది, దానివల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి అంటే లావాదేవీల లెక్కలలో వచ్చినటువంటి దాంట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇంకొంచెం వెయిట్ చేయాలి సార్, ఎందుకంటే ఇంకా ఇప్పుడే ప్రీమ్యాచ్యూర్ అంటే తొందరపాటు అవుతుంది. నిర్ణయం తగ్గుతుందా పెరుగుతుందా, అంతర్జాతీయంగా జరగబోయే పరిణామాలు ఏంది. నేను దాంట్లో కూడా చెప్తాను సార్, మనము డాలర్ రూపంతో కొంటామా, లేకపోతే రూబీతో కొంటామా, రష్యాతో కొంటామా, వెనుజుదా కొంటామా, కొంటే ఏం కొంటాం, ఏం అమ్ముతాం అనేటువంటి అంశాల మీదనే నేను అందుకోసం నిన్న నతిన్ అంటే అందుకే మీరు ఇట్లా మాట్లాడబట్టే కాంగ్రెస్ వాళ్ళు అమెరికాకి మనం సరెండర్ అయిపోయినట్లుగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. నేను అందుకోసం నితిన్ గడ్కరీ గారి స్టేట్మెంట్ ని అర్థం చేసుకోవాలి సార్. పూర్తిగా 100% ఇత్తనాలతో మొట్టమొదటిసారిగా మారుతి కంపెనీ యొక్క వ్యాగనార్ వెహికల్ స్టార్ట్ అయింది. దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పెట్రోల్ యొక్క అవసరం తగ్గితే విదేశీ 22 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం తగ్గుతుందనే దాని మీద రాబోయే రోజు చర్చ జరుగుతుంది. దాని మీద ఇంకొంత కాలం అయితే మనకే క్లారిటీ వస్తుంది సార్, ఎంత తగ్గుతుంది, ఎంత పెరుగుతుంది, వెయిట్ చేద్దాం సార్. ఓకే, మీరు కూడా మాట్లాడాలి దీని మీద, మాట్లాడినట్లయితే సంక్షిప్తంగా మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ సార్ కొమ్మినేని గారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు అండ్ సాక్షి టీవీ ప్రేక్షకులకు. సార్, ప్రధానమైనటువంటి సూటి ప్రశ్న, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా తగ్గాయా? అంతే, తగ్గాయని చెప్పేశారు ప్రకాష్ రెడ్డి. అంతేనా? నెంబర్ 1. నెంబర్ 2, ఇథనాలు ఆల్రెడీ 20% ఉన్నదని 30% చేస్తున్నారు. అది కూడా మళ్ళీ సైంటిఫిక్ గా కరెక్ట్ కాదని పేపర్లో వార్త. అది పేపర్లో వచ్చిన 30% కలిపినప్పుడు ఇథనాల్ 50 రూపాయలకు లీటర్ సార్ దేశంలో తయారయ్యేది. కానీ క్రూడ్తో కంపేర్ చేస్తూ ఇథనాల్ ప్రైస్ కూడా దానిలో కలిపి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఏంటి సార్? నువ్వేం కలపనప్పుడు డీజిల్ ధర పెట్రోల్ ధర పెరిగిందంటే వేరు, 30% కలిగినప్పుడు తగ్గాలి కదా సార్. మరి ఎందుకు పెరుగుతుంది ఇథనాల్ కలిపిన తర్వాత? కాబట్టి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ దోపిడీ సార్, సెస్ తోటి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇంతకుముందు చెప్పారు ఏది 10 రూపాయలు సెస్ తగ్గియలేదు సార్, సెస్ తగ్గించింది వినియోగదారులకు Cess కాదు, excise duty. ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళకి తగ్గించారు, పెట్రోల్ డీజిల్ మీద సెస్ వేశారు వీళ్ళు వచ్చాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2014లో 65 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఈరోజు 105 రూపాయలకు పోయింది సార్. అండ్ నెక్స్ట్ 110 డీజిల్ అయితే 101 ఎంత ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 110 ఏమో పెట్రోల్ సార్. అవును. అండ్ ఇంకొక మాట వచ్చేసి మరి దేశం మొత్తంలో ఎక్కడ ట్యాక్సేషన్ లేకపోతే పోనీ మరి యూపీలో లేకపోతే బీహార్లోనూ ధర తక్కువ ఉండాలి కదా సార్, ఆడ కూడా 100 రూపాయలు ఉండాలి. గుజరాత్ లో తక్కువ, గుజరాత్ లో 15, ఏపీకి ఏపీకి గుజరాత్ మధ్య 15 రూపాయలు తేడా ఉంది, తెలంగాణకి ఏపీ గుజరాత్ మధ్య కూడా 12-13 రూపాయలు తేడా ఉంది కదా సార్. అసలు కాదు సార్, మరి కాదు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లేకపోతే అక్కడ ఓన్లీ వాళ్ళే, మరి అక్కడ గుజరాత్ లో బీజేపీ గవర్నమెంట్ కదా సార్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ కూడా తీసేయాలి కదా. ఇప్పుడు అక్కడ సరే సార్ మీరు అన్నట్టు 90 రూపీస్కే దొరుకుతుంది, 90 రూపీస్కి ఎందుకు దొరకాలి సార్, ఇక్కడ 30 రూపాయలు పడుతుంది, 32 రూపాయలు తెలంగాణలో, 30 రూపాయలు చెప్పేది అంటే స్టేట్ ట్యాక్సెస్ ఉన్నాయి తగ్గించుకోండి అంటున్నారు. గుజరాత్ లో ఎందుకు తగ్గియాలి సార్, గుజరాత్ లో కొంత ఇది ఇక్కడ కంటే తక్కువే ఉంది, ఇక్కడ కంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ తక్కువ ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పక్క రాష్ట్రంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ కదా సార్, మీరు బీజేపీ గవర్నమెంట్ లో ఏపీలో ఎవరు ఉన్నారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ నేను ఏమంటున్నా అంటే అండ్ సిలిండర్ ధర సార్ ఎస్పెషల్ గా నేను ఏమంటున్నా బాగా పెరిగిపోయింది. అవి కమర్షియల్ సిలిండర్ పాపం బండి మీద ఇడ్లీలు వేసుకునే వాళ్ళు లేకపోతే బండి మీద ఏదైనా టిఫిన్ చేద్దామంటే కూడా హోటల్స్లలో కూడా ధర పెంచారు సార్. అది తగ్గుతుందో తగ్గదా ఇవేం చెప్పట్లేదు ప్రకాష్ రెడ్డి గారు తెలివిగా ఏమంటున్నారంటే అన్ని కేంద్ర అసలు తగ్గుతాయో మీరు అడిగిన సూటి ప్రశ్న నాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. ప్రకాష్ అన్నకు ఒక్కరికి అర్థం కాకపోవడం మాకు ఆశ్చర్యకరంగా తెలంగాణ దోపిడీ మాత్రం కాదన్న, దోపిడీ దేశం మొత్తం చేస్తున్నారు అన్న మీరు, దేశం మొత్తం దోపిడీ చేసుకుంటారు. డాలర్ ద్వారా రాష్ట్రాలు కంట్రోల్ చేయ కదా. చరణ్ గారు మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మీ కామెంట్ చెప్పండి, తగ్గుతాయా తగ్గవా రేట్లు? మీరు స్టేట్ గవర్నమెంట్ తగ్గిస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ తగ్గిస్తుందా అనేది మాకు అనవసరం లేదు, ఒక పక్క శాంతి ఒప్పందం గురించి రేట్లు తగ్గుతాయా లేదా జనం తరఫున అడుగుతున్నాం సార్. ఇప్పుడు మే 26 పశ్చిమాసియా యుద్ధం తర్వాత 4 సార్లు రేట్లు పెంచారు. మే 15, 19, 23, 25 దాదాపు 7.5 పైసలు పెంచారు. ఇక తగ్గిస్తే మాత్రం 7.5 పైసలు ఏమో తగ్గిస్తారేమో కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం తగ్గే పరిస్థితి కనపడతలేదు. అదే కాకుండా ఇంతకుముందు 2015 జూన్ డైనమిక్ అదేవిధంగా ఫ్యూయల్ ప్రైజింగ్ అని చెప్పేసి రోజు ధరలు వేల సార్లు ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2026 వరకు 1000 సార్లు ధరల మార్పు జరిగినమాట వాస్తవం. అదే కురాయి ధరలు ఇసుకలు ఆధారంగా పెంచుతున్నాం అని చెప్పారు. కురాయి ధరలు తగ్గినప్పుడు కూడా తగ్గించే పరిస్థితిలో మనం చూసినాం. అదే కాకుండా ప్రతిరోజు ఉదయం 6 గంటలకే రేట్లకు సంబంధించినటువంటి పెంచే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత 2014 ముందు 71 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 2026 వస్తాక 106 రూపాయలు అయింది. అదే అది 30.79 పైసలు పెరిగిన మాట వాస్తవం. డీజిల్ 62 రూపాయల నుంచి 103 రూపాయలు అయింది, అంటే 30 రూపాయలు పెరిగిన మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత 1000 సార్లు క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు తగ్గించలేదు, పెరిగిన మాత్రం పెంచే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా తగ్గితే మాత్రం ఆ 7 రూపాయలు మాత్రం తగ్గిస్తారు తప్ప డీజిల్ పెట్రోల్ ధరలు మాత్రం తగ్గే అవకాశం అయితే కనపడతలేదు. అదే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో మనం విఫలమైన మాట వాస్తవం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ మార్గాలను అన్వేషించే ప్రయత్నం కూడా చేయలేదు. అదే కాకుండా ఎంతసేపు రాజకీయం చేయాలి, ఎలక్షన్ లో గెలవాలి ఒక దురుద్దేశమే తప్ప అదే పెట్రోల్ డీజిల్ తగ్గించే ఉద్దేశం ఇదంతా నేను అడగల. వేరే విషయంలోకి వెళ్దాం. ఇక మేము వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా పెంచలేదు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్యాక్సులు లేవు కాబట్టి ఉన్నదాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం జరుగుతాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్లో కావచ్చు స్టేట్లో కావచ్చు అంటే అవన్నీ పక్కన పెడితే సిలిండర్ ధర పెరిగింది సార్, పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగింది సార్, అండ్ డాలర్ ధర పెరిగింది సార్, గోల్డ్ ధర పెరిగింది సార్. వీటితోటే వరల్డ్ మార్కెట్ తోటి కంపేర్ చేస్తారు. ఈ కంపారిజన్లో అన్నీ పెరిగినాయి, తగ్గింది ఏదో వాళ్ళు చెప్పాలి సార్ అంతే. పొద్దున్న నుంచి మనిషి తినేటువంటి తిండి ధర గురించి లెక్కలు వేసుకోవాలి సార్. పెట్రోల్ ధరలు, నేను విమానాలు ఎక్కే ధరలు అన్న వరల్డ్ మార్కెట్ తోటి కంపేర్ చేస్తున్నాం అన్న. రైట్ ప్రకాష్ ఒక్క నిమిషం సరే ఏ తగ్గిందో చెప్పరాదు నువ్వు, కాలర్ లైన్ లో ఉన్నారు. అరే ఏ తగ్గిందో చెప్పన్నా. రైట్ తగ్గింది 12 ఏళ్ల తర్వాత. ఏ తగ్గింది 12 ఏళ్లలో కూడా 5 రూపాయలు తగ్గింది. ఏ తగ్గింది పొద్దున్న లేవగానే ఇది ఎంత దోశ ఎంత ఆ లెక్కలు చూసుకోవాలి కానీ మా విమానం ధర రైట్ ఒక్క నిమిషం ఆగండి. రైట్ ఒక్క నిమిషం